ఫస్ట్ న్యూస్ కాంగ్రెస్ పార్టీపై సీరియస్ పొలిటికల్ ఫైట్ కి సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఢిల్లీలో తన పార్టీ ప్రస్థానం సమావేశాలు అంటే జాతీయ సమగ్రత దిశగా ఎలా అడుగులు వేయాలి అనే సమావేశం ఢిల్లీలో నిర్వహించడం అనేది చాలా స్పష్టమైన సంకేతం. అంతకుముందు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణలో సభ పెట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటి నుంచి సీరియస్ గా కామెంట్స్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. కానీ అది తెలంగాణలో కాంగ్రెస్ ను ఉద్దేశించి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద పొలిటికల్ ఫైట్ అని ఢిల్లీలో నిన్న చేసిన కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఏ పార్టీకైనా ముందు దేశం ముఖ్యం, ముఖ్యంగా జనసేన పార్టీకి జాతి సమగ్రతే ముఖ్యం, ఆ తర్వాతే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయాలు అని చెప్పి. అంటే ఏ అధికారం పదవుల కోసం పార్టీ పెట్టలేదు అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశంలో ఇవాళ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్న పార్టీలకు సమాధానం చెప్పడానికే ఢిల్లీలో ఒక స్ఫూర్తి నింపడానికే సమావేశం పెట్టామని చెప్పారు. ముఖ్యంగా ఈ మధ్య జన్జీ అని మాట్లాడుతున్నాం అందరూ, కానీ తెలంగాణలో 1200 మంది బలిదానం చేసుకుంటే అమరులైపోతే 12 ఏళ్లైనా కూడా ఇంకా వాళ్ళ గురించి వాళ్ళకి న్యాయం చేయాలని పార్టీలకి అనిపించలేదా? అంటే వాళ్ళ బలిదానాలతో గద్దెనెక్కారు అని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. అంతకుముందు 10 ఏళ్ల పాటు అధికారంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ని ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే 1200 మందికి ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు. వాళ్ళకి న్యాయం జరగడం కోసం, వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం నేను వస్తానంటే నన్ను అడ్డుకుంటారు. సో ఈ అడ్డుకోవడం అనే అంశం ఎప్పుడైతే మొదలైందో అది కొనసాగుతూనే ఉండేలాగే కనిపిస్తోంది. వాళ్ళకి నివాళులు అర్పించడానికి నేను వస్తానంటే మీ హిపోక్రసీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. బట్ జనసేన పార్టీగా నేనెందుకు తెలంగాణ రాకూడదు అని, తెలంగాణలో లక్షల మంది, ఓవరాల్గా ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా ఉన్న జనసేన కార్యకర్తలు కొత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా ఈ భావజాలానికి ఆకర్షితులై 100 మంది వస్తున్నారు. సో వాళ్ళ కోసం తాను ఏదో ఒకటి చెయ్యాలి అని మరోసారి చెప్పారు. సో మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే, ఒకటి తెలంగాణలో పార్టీ బలోపేతం, కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో జనసేన పార్టీ విస్తృతంగా పెంచే ఒక ఆలోచన. అలాగే భావజాలం, జాతీయ భావజాలం, రాష్ట్రము, పార్టీ ఇవన్నీ సెకండరీ, దేశ సమగ్రత అనేది మొట్టమొదటి పాయింట్గా. అంటే బీజేపీ ఏదైతే నేషన్ ఫస్ట్ అనే ఒక పంథాలో రాజకీయం చేస్తుందో అదే టోన్లో, అదే లైన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. తప్పేం లేదు, ఎందుకంటే జాతి ప్రయోజనాలు ముఖ్యమని ఎవరన్నా ముందుకెళ్ళచ్చు. కానీ దీని మీద కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడించే తోలుబొమ్మ అన్నారు, ఆటబొమ్మను కూడా కాదు, తోలుబొమ్మ అన్నారు. అలాగే తెలంగాణ విషయంలో ఆయన తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఊరుకోమని. ఈ మాట ఎందుకన్నారు? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇది 3వసారి ఈ జూన్ 2 నుంచి ఏర్పాటుకి సంబంధించి నేను వ్యతిరేకం కాదు, జరిగిన తీరు సరిగ్గా లేదనే మాట మీద నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నానన్నట్టే నేను కూడా మాట్లాడారు. కాకపోతే దట్ ఈస్ వెరీ అన్నెసరీ. ఎందుకంటే 12 ఏళ్ల తరువాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ విడిపోయినా సరే నిజంగా అన్నదమ్ముల్లాగే ఉంటూ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ విభజన ప్రక్రియ గురించి మళ్ళీ మాట్లాడడం అనేది తెలంగాణవాదుల సెంటిమెంటు మీద మళ్ళీ కామెంట్ చేయడమే అవుతుంది. ఇంకో మాట అన్నారు, భావజాలం ఏదైతే భావోద్వేగాన్ని రగిలించిందో, ఏది ఉద్యమ తాలూకా భావజాలం, దానికి ఇంతమంది యువత బలైపోయారు అన్నారు. ఎస్, నిజంగానే 1200 మంది అమరులైపోవడం అనేది చాలా దురదృష్టం. వాళ్ళకి నిజంగానే న్యాయం జరిగిందా అంటే ఎస్, అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆ కుటుంబాలకు ఎంత న్యాయం చేశాయి, ఏం చేశాయని మనకు తెలుసు. ఏదో కొంతమందికి సీట్లు ఇస్తేనో, కొంతమందికి ఉద్యోగాలు ఇస్తేనో అవ్వదు కదా. ఒక రాష్ట్రం కోసం పోరాడిన అందరి కుటుంబాలకి న్యాయం జరగాలి. మరి దాని గురించి ప్రభుత్వాలు ఏమి పట్టించుకోలేదు అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకి నచ్చని అంశం. కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే కవిత పార్టీయా, బీఆర్ఎస్ఆ, ఇంకొక పార్టీ. కానీ ఇవాళ వీళ్ళ మాటలు, సపోజ్ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో వివాదం, కొత్తగా ఇప్పుడు కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, మెట్రో విస్తరణ కోసం మెట్రోని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక నిధులు ఎందుకు మాకు ఇవ్వట్లేదు,
ఆంధ్రప్రదేశ్లో మాదాపూర్ హైటెక్ సిటీ కలిపితే ఎంత బుడ్డంతుండే మహానగరం, ఆయన మహానగరం అనలేదు కానీ విశాఖ మహానగరం కదా, దాన్ని అంత ఉండదు, దానికి ఇచ్చారు అక్కడ అనుమతులు, ఇక్కడ ఇవ్వరా అని. మళ్ళీ అదొక కొత్త వివాదానికి దారితీస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రెవెన్యూ జనరేటివ్ సెంట్రిక్గా ఉన్న సిటీ ఇప్పుడు ఏమన్నా ఉందంటే అది విశాఖపట్నమే. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి మాదాపూర్తో పోల్చారు. సో ఈ రకమైన వ్యాఖ్యలు, మెట్రో విషయంలో నిధులు కావాలి కరెక్టే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మహానగరమైన విశాఖతో పోల్చడం, అలాగే జాతి సమగ్రత కోసం అని ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రాంతాల గురించి కాదు దేశం సమగ్రంగా ఉండాలని మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ విషయంలో మాట్లాడడం, ఇవన్నీ కొంత కాంట్రడిక్టరీగా ఉండడము, ఒక కొత్త విభేదాలకు వివాదాలకు కారణభూతం అవుతాయనే ఒక టెన్షన్ అయితే ఒకటి ఉంది. అలాగే జెన్జీ ఇప్పుడు యువత వాళ్ళ ఆలోచనలు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇవన్నీ బియాండ్ ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పారు. కానీ ఒక ట్రాప్లో పడుతున్నారు అన్నట్టు అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. అది ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏదో పేర్లు కొత్త కొత్త పేర్లు పెట్టుకుని చేసే విధానాలు, వీటిని వల్ల విచ్ఛిన్నకర రాజకీయాలు మొదలవుతాయి అన్నారు. ఇప్పుడు నిన్న అతని మీద అభిజిత్ అతని మీద దాడి జరిగింది, కాక్రోచ్ పార్టీ ఫౌండర్ మీద. సో ఆ దాడి చేసిన అతను నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నాకు జాతీయ సమైక్యతా భావం అనేది ఇంపార్టెంట్, సో వీళ్ళు విడదీసే రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు అతను దాడి చేసిన అతను మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ నిన్న ఆయన మాట్లాడిన ఏదైతే విధానం ఉందో అది ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల, వాళ్ళు రెచ్చగొట్టే చర్యలు మాటల వల్ల దేశంలో సమగ్రత దెబ్బతింటుంది, ఐక్యంగా ఉండాలి మనం అనే భావం దెబ్బతిని విభజన రాజకీయాల వైపు దారితీస్తాయి. సో దట్ కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోంది, ఈ శక్తులు విభజన రాజకీయాలు చేస్తున్నాయి అనేది కీలకంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో దీనికి మళ్ళీ మొదటికి వచ్చిందా అని, ఎందుకంటే మళ్ళీ మొదటికి వచ్చిందంటే 2014 విభజన ముందు ఉన్న పరిస్థితి ఏది, సెంటిమెంటు, ఎమోషను, భావోద్వేగము, అది అప్పటికైపోయింది రాష్ట్రం సిద్ధించే వరకు. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఎదగాలి, దేశంలోనే రెండు టాప్ చేయాలి. చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు తెలుగువాడు టాప్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళినా అని. సో ఇప్పుడు దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ప్రాంతం ఏ ప్రాంతం, సరే నిన్న విభజన సంబంధించి కొన్ని నిధుల వివక్ష గురించి మాట్లాడారు. అంటే నా మీద వివక్ష చూపిస్తూ మీరు తెలంగాణ నన్ను రానివ్వలేదు, నేను ఎందుకు రాకూడదు అని పవన్ కళ్యాణ్ అడిగితే, తెలంగాణ మీద మీరు వివక్ష చూపిస్తున్నారు, దక్షిణాదిలో టాప్గా ఉన్న రాష్ట్రం మీద వివక్ష చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. సో ఈ వివక్షాపూరిత విభజన పూరిత రాజకీయాలు దేశానికి ప్రమాదకరము అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బట్ ఇందులో కాంట్రడిక్షన్స్ ఏంటి, ఆయన వాదన ఏంటి, దాని మీద పిసిసి చీఫ్ అన్న కామెంట్ ఏంటి, తెలంగాణ ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని మాదాపూర్తో పోల్చడం కరెక్టేనా, దీని మీద ఆల్రెడీ నెటిజన్స్ కామెంట్ స్టార్ట్ చేశారు. తెలంగాణ బలిదానాలు తనను కదిలించాయని నివాళులు అర్పిద్దాము అనుకుంటే దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అసలు ఏంటి హిపోక్రసీ పాలిటిక్స్, అందుకే జాతీయ స్ఫూర్తి ఏంటి అని మాట్లాడాలని ఢిల్లీలో తన పార్టీకి సంబంధించిన నాయకులతోనూ కార్యకర్తలతో మీటింగ్ పెట్టాను నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ సందర్భంగా చాలా అంశాలు మాట్లాడారు. మనతో పాటు శివశంకర్ గారు జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ. మానవతారాయ్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, చలసాని శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ విభజన హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు. చలసాని గారు నమస్కారం, మానవతారాయ్ గారు నమస్కారం, శివశంకర్ గారు నమస్కారం అండి. మానవతారాయ్ గారు క్విక్ స్టార్ట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణ బలిదానాలు, తెలంగాణ యువత ఉద్యమంలో పోషించిన పాత్ర, వాళ్ళు అమరులైపోయిన తీరు, ఆ 1200 మంది కుటుంబాలకు ఇప్పటివరకు అయినా న్యాయం జరిగిందా లేదా, వాళ్ళకి నివాళులు అర్పించుకుందామంటే నన్ను తెలంగాణ రానివ్వలేదు మీరు, ఇవాళ అసలు జాతీయ స్ఫూర్తి అంటే ఏంటి, సమగ్రత అంటే ఏంటి అని చెప్పడానికే నేను ఢిల్లీలో ఈ ప్రస్థానం పేరుతో, సేన ప్రస్థానం పేరుతో పెట్టాను అని ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు జాతీయవాదం గురించి, ఏర్పాటువాదం గురించి, ప్రాంతీయవాదం గురించి మేము పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్. అసలు జాతీయవాదం ఏందో, ఏర్పాటువాదం ఏందో తెలవనటువంటి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవును కరెక్ట్, నేను ఏమంటున్నా అజ్ఞానం అంటే ఎందుకు పోలుస్తారండి తెలంగాణని? ఏర్పాటువాదం అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం స్వతంత్రం మాట్లాడండి, విభేదిస్తూ మాట్లాడండి, కానీ రెస్పెక్ట్ ఆయన మీకు గౌరవం అంటున్నారు. రెస్పెక్ట్ అది అజ్ఞానం బూతు కాదు, అది
అది ప్రజాస్వామ్య పార్లమెంటరీ వర్డే అజ్ఞానం అని. ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏర్పాటువాదానికి ప్రాంతీయవాదానికి తేడా తెలవట్లేదు ఆయనకి. ఏర్పాటువాదం అంటే పంజాబ్ వాళ్ళు ఖలిస్తాన్ ఉద్యమం 70-80లో ఉధృతంగా వచ్చింది. దేశం నుంచి విడిపోవాలని చేసిన ఉద్యమం అది. అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశం నుంచి స్వతంత్రత ప్రకటించుకొని చేసే ఉద్యమం. అదే విధంగా శ్రీలంకలో తమిళ ఈలం ఉగ్రవాద మిలిటెంట్ ఉద్యమాలు, అదేవిధంగా కెనడాలో కొన్ని ఉద్యమాలు ఉన్నాయి, క్యూబెక్ ప్రాంతంగా విడిపోవాలని చెప్పి వాళ్ళు చేసిన ఉద్యమాలు. అట్లాంటి దాన్ని ఏర్పాటువాదం అంటారు. ప్రాంతీయవాదం అంటే ఒక దేశంలో ఉంటూ ఒక దేశంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఒక సంస్కృతిపై దెబ్బ తగులుతుంటే ఇంకో సంస్కృతి పెత్తనం చేస్తుంటే అక్కడి నుంచి రాజ్యాంగబద్ధంగా విడిపోవాలనుకునే దాన్ని ప్రాంతీయవాదం అంటారు, ప్రాంతీయ అస్తిత్వం అంటారు. ఈ తేడా తెలవకుండా ఢిల్లీలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడి ప్రతి 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటు తప్పుపడతారండి. ఏందండి అసలు రాజకీయాలు చేయటం వచ్చా పవన్ కళ్యాణ్కి? తెలంగాణ ఏర్పాటు అక్రమంగా జరిగిందా అంటే సక్రమంగా ఎట జరగాల? అనేక సంప్రదింపులు జరిగినాయి అందరు. ఎందుకంటే సీమాంధ్రలు ఒప్పుకో రాజకీయ నాయకులు, ప్రజలు ఓకే, సీమాంధ్ర ప్రజలు గొప్పవాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు ఇక్కడ అన్నదమ్ముల లెక్క మేము కలిసి ఉంటున్నాం. కానీ ఈ రాజకీయ పెత్తనమే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయ పెత్తనం చేస్తాను నిన్న కూడా అనలా, నాకు ఏ పదవులు అక్కర్లేదు, పదవుల కోసం రాజకీయ పెత్తనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒప్పుకోరు. కాబట్టి సోనియా గాంధీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో రాజ్యాంగబద్ధంగా బిల్లు పెడితే మరి ఇలా ఇదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, కూటమిలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు కూడా తమ పార్లమెంట్ సభ్యుల్ని మద్దతు ఇచ్చి బిల్లు పాస్ చేయించిందా లేదా? అంటే మీది ద్వంద్వ సిద్ధాంత ధోరణి. దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదు, దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఆయన తెలంగాణ రానివ్వలేదని కదా. నరేంద్ర మోడీ మాట్లాడిస్తున్నట్టున్నది. నరేంద్ర మోడీ ఏమో తెలంగాణ ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుందని ఆయన అవమానపరుస్తుడు. అదే బీజేపీ తేజస్వి సూర్యన్ ఏమో పాకిస్తాన్ తో పోల్చుడు తెలంగాణ ఏర్పాటును. ఇదే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? తెలంగాణ ఆంధ్రలో పోయి కోనసీమ కొబ్బరి చెట్లు తగలబట్టడానికి తెలంగాణ దిశ తాకిందంటాడు. తెలంగాణ ఏర్పాటు జరిగితే నేను 12 రోజులు అన్నం తినలేదు అంటాడు. నీకు తెలంగాణ పైన ఎట్లా ప్రేమ ఉంటుంది? అమరావతి పైన ఎట్లా ప్రేమ ఉంటుంది? ఓకే, ఆయన నువ్వేమన్నా కొత్తగా పార్టీ పెట్టినావు? తెలంగాణలో 2014లోనే పార్టీ పెట్టి తెలంగాణ గడ్డలో పెడితివి. తెలంగాణ పోటీ చేస్తే చిత్తుగా తెలంగాణ ప్రజల్ని ఓడించారు. నువ్వేందో, నీ మనసు ఏందో, నీ స్వభావం ఏందో నీకు తెలంగాణ ప్రజలు తెలుసు. ప్రతిసారి పోటీ చేస్తున్నా ఓడిపోతావు. నువ్వు కొత్తగా వచ్చేది ఏంటంటున్నా, నేను ఎవరొద్దన్నారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ రావచ్చు అని చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును ఎందుకు తప్పుపడతాడు పవన్ కళ్యాణ్? దీనికి తెలంగాణ సమాజం ఎందుకని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు? తెలంగాణ అమరుల గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరు గురించి మాట్లాడడం కానీ, మీరు విభజన రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడడం కానీ అది పవన్ కళ్యాణ్ ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగం అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు స్ట్రాటజీ అంటే దానికి ఏం తెలియదు అసలు. పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో ఒక సామెత ఉంది, ఊదు కాదు పీరి లెగదు. ఏమైనా అయిందా గతంలో పవన్ కళ్యాణ్ వస్తే? పవన్ కళ్యాణ్ అంటే మాకు భయం లేదు, కానీ తెలంగాణ కించపరిస్తే మనోభావం. ఆ రోజు మీటింగ్ ఎందుకు అనుమతి, ఒక విషయం అండి, మీటింగ్ ఎందుకు అనుమతి తెలుసా? అక్కడ కూర్చొని వీళ్ళ జన సైనికులు మీటింగ్ అనుమతి ఇప్పితే గొరుకుతాం, చరుకుతాం, నరుకుతాం అంటారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమకారులను అవమానపరుస్తారు. వీళ్ళిద్దరు కొట్టుకొని ఏదైనా ప్రమాదం జరిగితే అది కాంగ్రెస్ మీద నిందేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాబట్టి అట్లాంటి పరిస్థితులు అమరవీరులు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కుదరదు, ఇంకో రోజు పెట్టుకోమని చెప్పినాం మేము. ఆ రోజు ఎందుకంటే అమరుల త్యాగాలు ఉన్నాయి, వాళ్ళందరూ స్మరించుకోవాలి. ఆ రోజు వచ్చిన ఏదో సాధిస్తానే నవనిర్మాణం చేస్తా అంటే ఆంధ్ర నిర్మాణం చేసుకోవాలి. ఒకరు తనకి ఎప్పుడు ఏం చేయాలో చెప్పడం మీదే ఆయన అసలు ప్రధానమైన వ్యతిరేక గళం వినిపించింది కదా. ఒక భారతదేశ పౌరుడిగా ఇప్పుడు ఇవాళ ఆయన జాతి సమైక్యత తెలంగాణ అవతరణ గురించి ఏమైనా కామెంట్ ఏమైనా పోస్టులు పెట్టినవా? తెలంగాణ అమరుల గురించి ఏమైనా 12 ఏళ్లుగా మాట్లాడినవా? తెలంగాణ ఆ రోజు ఆయన పోస్ట్ పెట్టాడు జూన్ 2వ తేదీ. మొన్న పెట్టిండు, అంతకుముందే అడిగిపోయిందంట నా ప్రేమ. శివశంకర్ గారు కాబట్టి రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా శివశంకర్ గారు 12 ఏళ్ల తర్వాత తెలంగాణ బలిదానాల గురించి మాట్లాడడము, నివాళులు అర్పించాలంటే కుదరలేదని చెప్పడము, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్తూనే తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరు మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం మీద సహజంగా తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత రాదా? ఇది తెలియకుండానే పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడట్లేదు ఎందుకని? ఇవాళ అది కూడా ఆయన ఢిల్లీలో జాతీయ సమైక్యత స్ఫూర్తి అనే శాన ప్రస్థానం అని పెట్టి కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
విష్ణు గారు గుడ్ మార్నింగ్ అండి. Yeah, morning. చర్చలో పాల్గొంటున్న సోదరుడు మానవత రాయ్ అండ్ తెలుసాని శ్రీనివాస్ గారు, ఏవిఎన్ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. సోదరుడు లేవనెత్తిన అంశం పవన్ కళ్యాణ్ గారు జ్ఞానం ఉందా లేదా అని ఆయన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అది ఆవేశంతో మాట్లాడుతున్నారు కానీ ఆయన ఆలోచన తగ్గింది. ఎందుకంటే ఆయన వేర్పాటువాదం అని ఎక్కడ అనలేదు. మనం ఇప్పుడు కూడా కాంటెక్స్చువల్ ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అన్నది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప మనం ఏదో వ్యూస్ కోసం ఏదో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. ఆయన వేర్పాటువాదం అనేది ఏ రోజు అనలేదు. అది దాని మీద ఆయన కామెంట్ చేసినవి వెనక్కి తీసుకోవాల్సిందని నేను కోరుతున్నాను. ఆయన విద్యుత్గా విడిచిపెట్టేస్తున్నాను. రెండవది, నిన్న ఢిల్లీలో మా మీటింగ్ జరిగిన సందర్భం ఏంటి? మా పార్టీ 6 రాష్ట్రాల శాఖలందరినీ కూడా పిలిపించి మా పార్టీ ప్రిన్సిపల్ 7 సిద్ధాంతాలు, ఒక సిద్ధాంతం ఉంది రిషి గారు. ప్రాంతీయతత్వం వేరుని జాతీయవాదం, కులాలను కలిపే ఆలోచన విధానం, భాషా సంస్కృతుల్ని గౌరవించి మన కల్చర్ని మనం కాపాడుకోవడం. ఈ 3 సిద్ధాంతాలు కానీ కరెక్ట్ గా అర్థమైతే కాంగ్రెస్ నాయకులకి ఇంకేం అపోహలు ఉండవండి. మా ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపటి ఎక్కువ అయిపోతుంది. సో కులానికి అతీతంగా ఉండాలి. ఇది నాయకులకి ఏర్పాటువాదం గురించి నిన్న మాట్లాడారు. వేర్పాటువాదం మాట్లాడారు. తెలంగాణ బలిదానాలు ఏర్పాటువాదం గురించి మాట్లాడారు. మీరు చూసుకోండి ఒకసారి. అందుకే అంటున్నా, ఆవేశంతో నేను కాదు, పవన్ కళ్యాణ్ చెప్పండి, కొంచెం ఓపిక. మానవతరాయ్ గారు, శివశంకర్ గారు తెలంగాణ ఉద్యమ తెలంగాణ దేశం నుంచి విడిపడాలని పోరాటం చేశారు ఉద్యమకారులు. అంటే తెలంగాణ వాళ్ళు ఉగ్రవాదులు మీరు ఆపండి, ఆయన మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ మాట్లాడి నేను నిరూపిస్తా. మానవతరాయ్ గారు పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలంగాణ బలిదానాలు ఏర్పాటు దయచేసి అడ్డుతాగలకండి. గొంతు నొక్కుతారా ఎదుటి వాళ్ళని? గొంతు నొక్కటం కాదు. మానవతరాయ్ గారు, మీరు అన్నెసరీగా తెలంగాణ ఉద్యమకారులు, ఉగ్రవాదులు ఇట్లాంటి చేస్తే తెలంగాణ ప్రజల్ని అమర తేగాలను పోలిస్తే గొంతు నొక్కరు, గొంతు బిక్కుతారు, గుర్తుపెట్టుకోండి. ఖబర్దారని హెచ్చరిస్తాను. మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. చెప్తానా గొంతు శివశంకర్ గారు ఏం భాష అది? ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే మేము బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ లెక్క ఏర్పాటు తెలంగాణ ఉగ్రవాదంతో పోల్చడమే ఆర్గ్యుమెంట్ డిబేట్ నుంచి గొప్ప పోరాటం. లాజిక్ మిస్ అవుతున్నాడు ఆయన. ఒక్క నిమిషం శివశంకర్ గారు, లెట్ మీ టాక్ ప్లీజ్. చల్సాని గారు మానవతరాయ్ గారు, మీరు నా మాట వినాలి. మానవతరాయ్ గారు, మీరు నా మాట ఒకసారి వినాలి. ఆయన టైం వచ్చినప్పుడు ఒక్క నిమిషం చల్సాని గారు ప్లీజ్. మానవతరాయ్ గారు, మనం ఒక డెకరం మెయింటైన్ చేద్దాం. యూ ఆల్వేస్ మెయింటైన్ దట్. ఐ నో మీరు చెప్పారు, మీరు చెప్పిన దాని మీద శివశంకర్ గారు మాట్లాడుతున్నారు. మీరు డిఫర్ అయితే మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఓకే, పవన్ కళ్యాణ్ ఏ పదాలు వాడారో నేను చెప్తాను కావాలంటే మరొకసారి, దాని గురించి మాట్లాడదాం. అంతేగాని ఆయన మాట్లాడకపోతే ఆయన వర్షన్ ఎలా వెళ్తుంది? ఆయన కూడా చెప్పుకోవాలి కదా వారి పార్టీ గురించి. ప్లీజ్ అదే చెప్తున్నా. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మీ టర్న్ వచ్చినప్పుడు దయచేసి ఏర్పాటువాదం దేని గురించి మాట్లాడారు చెప్పమని ఎందుకు మాట్లాడారు? మీరు మళ్ళీ ఇప్పుడు మీరు allow the fellow panelist to deliver his opinion. Please maintain that. మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ. శివశంకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఇప్పుడు భారతదేశం డైవర్సిటీ కానీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ కానీ, రీజనల్ డైవర్సిటీ కానీ ఉండడం వల్ల నేషనల్ ఇంటిగ్రిటీ ప్రాధాన్యత ఏమిటి? దాంట్లో బోల్డ్ని దేశంలో ఇంటిగ్రిటీ టాప్ ప్రియారిటీ నేషన్ ఫస్ట్, దాని మీద ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశాం రిషి గారు, నేషన్ ఫస్ట్. సో అదర్వైజ్ ఏమవుతుందంటే ఇప్పుడు మనం జియో పొలిటికల్ రీజన్స్ మనం తీసుకున్నట్టయితే ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాల్లో నేషనల్ ఇంటిగ్రిటీకి ప్రయారిటీ, టాప్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరుడి మీద కూడా ఉంది. మనం చూస్తున్నాం వెస్ట్ ఏషియా ఇన్సిడెంట్స్ కానీ,
యూరోపియన్ ఇన్స్టిట్యూట్స్ కానీ నాటో తాలూకా పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా. సో ఆ ఆలోచన విధానంతో మాట్లాడుతూ తెలంగాణలో తనని అడుగు పెట్టనివ్వకపోవడం అన్నది ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే సింగిల్ సిటిజన్షిప్ ఉంది మనకి. సో ఎనీ పార్టీ కెన్ డూ ఎనీ యాక్టివిటీ ఇన్ ఎనీ స్టేట్. ఆ బేసిక్స్ మిస్ అయ్యారు. ఒరిజినల్ గా అక్కడ వాళ్ళు అధికారంలోకి వచ్చాక పాలకులు దేని మీద అది అయిపోయిన చరిత్ర అన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అయిపోయిన చరిత్ర నేను స్వాగతించాను మొదటి నుంచి కూడా. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ప్రొసీజర్ మీద అప్పట్లో నేను కరెక్ట్ లేదని అన్నాను. కరెక్ట్ లేదని దానికి ఏంటి అని అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ కరెక్ట్ గా హర్రీ బర్రీగా చేశారండి. కొన్ని అలాంటి శివశంకర్ గారు కాదు 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా పాయింట్ వినండి. 2014, 2026 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ విభజన జరిగిన తీరు కరెక్టా కాదా అని మాట్లాడుకోవడం వల్ల పాయింట్ నెంబర్ వన్ ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు మీరే అన్న అమరులు వాళ్ళ కుటుంబాల్లోనూ లేకపోతే తెలంగాణ అయిపోయి ఇవాళ 3వ ప్రభుత్వం ఉంది. సో పవన్ కళ్యాణ్ ఏదో మళ్ళీ ఒక అన్రెస్ట్ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రొజెక్ట్ అవ్వట్లేదా? పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకో క్లారిటీ ఇస్తా. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాడిన కరెక్ట్గా ఆ సెంటెన్స్ ఏంటంటే జంజీ కంటే ముందు తరం, అంటే ఇప్పుడు జంజీ గురించి మాట్లాడుతున్నాం కదా, జంజీ కంటే ముందు తరం తెలంగాణ ఉద్యమ యువత ఉద్వేగంతో, అంటే ఆ ఎమోషన్తో, ఆ భావోద్వేగంతో వేర్పాటువాద భావజాలాల వైపు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఆయన బాధపడిన విషయం అది. సో ఆ కాంటెక్స్ట్ లో వేర్పాటువాదం అనేది వాడారు. ఎస్ శివశంకర్ గారు. ఇప్పుడు జంజీ ఆలోచనలు గత తరంలో ఇప్పుడు ఈ కొన్ని విడదీసే ప్రొసీజర్లో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవి ప్రజలని ఇంకా ఫర్దర్ గా అపోహలు క్రియేట్ చేసేటట్టు చేశారు. అప్పుడే కానీ ఇవన్నీ కేర్ తీసుకునేటట్టయితే చక్కగా ఉండేది అన్నది వారి ఉద్దేశం. ఇప్పుడు ఈ రోజు ఏమవుతుంది అంటే ఆస్తుల పంపకంలో కానీ నీళ్ల పంపకంలో కానీ ఇక ఇవన్నీ లూజెన్స్ విడిచిపెట్టడం వల్ల అన్నెసరిగా ప్రజల మధ్య ఘర్షణాత్మకమైన ధోరణి. ఎందుకు బ్రదర్స్ లాగా విడిపోయాం, ఆత్మ ఒకటే, ఈ 2 ప్రాంతాల ఆత్మ ఒకటే, ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తారో అన్నది కరెక్ట్ కాదండి. అనేక సందర్భాల్లో ఆయన అనేక సందర్భాల్లో తెలంగాణ నాయకుల్ని మా ఇన్నర్ క్యాడర్ క్యాంప్ మీటింగ్స్ లో చెప్తుంటారు. ఆయన వాళ్ళని చూసి నేర్చుకోండి, లీడర్షిప్ క్వాలిటీ కానీ. రేపు తెలంగాణ జనసేన నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇంకో చోట ఇదే అంశం మీద వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న తిరిగి ప్రశ్నిస్తారు కదా శివశంకర్ గారు, మీ నాయకుడు తెలంగాణ ఏర్పాటు గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు, మీరు వచ్చి మమ్మల్ని ఎలా ఓట్లు అడుగుతారు అని ప్రశ్నిస్తారు కదా. రిషి గారు, ఇది అనవసరంగా రాంగ్ గా వెళ్తుంది ఏరిలో. తెలంగాణ ఏర్పాటు గురించి ఆయన ఈ రోజే కాదు ఏ రోజు నెగటివ్ కామెంట్ చేయలేదు, స్వాగతించారు. నేను ఇంకో విషయం ముందుకెళ్ళి మీకు చెప్తాను. ఆయన ఆంధ్ర ప్రజల కంటే తెలంగాణ వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాడు. ఓపెన్ గా చెప్పారు చాలా సందర్భాల్లో ఆయన. అది అనేక మీటింగుల్లో ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయనకి ఎంత ఇదంటే ఆదిలాబాద్ లో ట్రైబల్స్ బోర్డర్స్ తన సొంత నిధులతో ఖర్చు పెట్టడం కానీ, మొన్నే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆ బడ్జెట్ అలాట్ చేసేది అభివృద్ధి చేయించడం అని కానీ, దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి ఆయన ఉద్దేశం కానీ ఆయన ఆలోచన కూడా చెప్పారు. ఆయన 2014 ఉద్యమ ఆవిర్భావ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వాళ్ళ స్ఫూర్తి, ఆ పట్టుదల పోరాట పటిమ కూడా నాకు స్ఫూర్తి అని చెప్పారు పార్టీ పెట్టారు. అనేక సందర్భాల్లో చెప్పారు. అది అనవసరంగా అంటే దేశంలో జరుగుతున్న పరిణామాలు నన్ను అడ్డుకోవడం ఎందుకు. మెయిన్ పాయింట్ ఆయనకి బాధ కలిగించిన పాయింట్ ఏంటంటే చలసాని గారు, నన్ను తెలంగాణ వచ్చి నేను సభ పెట్టుకుంటానో సమావేశం పెట్టుకుంటానో అంటే నన్ను రావద్దంటారా, నన్ను రానివ్వరా, మీరు మాత్రం దేశమంతా తిరుగుతారా జాతీయ పార్టీ అని. అసలు జాతీయ పార్టీ అంటే డెఫినేషన్ ఏంటి తెలుసా? ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఏ రాష్ట్రమైనా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేదే కదా జాతీయ పార్టీ విధానం అని ఆయన ఒక నిర్వచనం కూడా చెప్పారు చలసాని గారు. సో ఏంటి జరుగుతున్న దాన్ని, దీన్ని వివాదంగా చూడాలా
లేకపోతే ఎట్లా చూడాలి చలసాని గారు? అందరికి నమస్కారం. శివశంకర్ గారికి, రాయ్ గారికి, మీకు అలాగే చూస్తున్న వీక్షకులందరికీ. నేను ఖచ్చితంగా ఈ విషయంలో నేను భావోద్వేగంతో కొంచెం మాట్లాడుండొచ్చు, మాట్లాడతానేమో. నేను ఖచ్చితంగా మూవీ ఉన్నానండి. దుర్మార్గమైన క్రీడ నడుస్తుంది. తెలుగు జాతి మధ్యన విద్వేషాలు తగిలించడానికి పచ్చి రాజకీయ స్వార్థంతో కేంద్రం ఉన్న గుమా వ్యాపారులు, క్రోనీ క్యాపిటలిస్టులు, ఉత్తర ఆర్య సనాతన మనువాద ప్రభావంలో ఉన్న కొంతమంది బ్యాచ్ దుర్మార్గమైన క్రీడ చేస్తుంది. నేను దయచేసి ఆ రోజు కళ్యాణ్ బాబు గారు ఒక అభ్యుదయవాదిగా ఉన్నారు. ఏం మాట్లాడారంటే ఉత్తరాది అహంకారం దక్షిణాది మీద చూపిస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టాడు. నిజమైన మాట. ఆయన ఎప్పుడు మాట మార్చే మనిషి కాదు, మడాలు తిప్పే మనిషి కాదు. హిందీ, ఆ బీజేపీ అనేది హిందీ వాళ్ళ పార్టీ, హిందువుల పార్టీ కాదని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టారు. అంతే కూడా కాకుండా ఉత్తరాది వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, మెడలు వంచాలన్నారు. సిగ్గు తెర ఉంటే వంటి కారణం రాసుకోమన్నారు ఎంపీలు. ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. ఆ దిగుమాల బీజేపీ దాని గురించి మాట్లాడుతూ ఎన్ని మాటలు నేను మాట్లాడలేదండి. ఏ మాట మాట్లాడితే ఆయనకి తగ్గుతుంది. గుండెలు పెక్కటిల్లేలా గర్జించారు. ఇవాళ ప్రత్యామ్నాయం ఇంకోటి లేదని మాట్లాడారు. ఇవాళ ఇష్యూ ఎక్కడ డైవర్ట్ అవుతుంది, దేనికి డైవర్ట్ అవుతుంది? ఇవాళ తెలంగాణ సమాజంలో ఎప్పుడైపోయారు? అప్పుడు మమ్మల్ని తిరగనే ఉన్నప్పుడు ఎక్కడ పారిపోయారు వీళ్ళందరూ? ఎవరు కూడా తెలంగాణ సమాజం గురించి తప్పుగా గుండెలోంచి మాట్లాడాలా, గొంతులోంచి నాలుగులోంచి కాదండి, గుండెలోంచి మాట్లాడాలా. తెలంగాణ సమాజం గురించి ఏం తెలుసు? ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం మాట్లాడారు? తెలంగాణ వాళ్ళు తన్ని తరిమేశారా? ఆంధ్ర వాళ్ళని ఎవరు తన్ని తరిమేశారు? తెలంగాణ సమాజం అలా మాట్లాడుతుంది. ఆయనకేం తెలుసు? ఏం తెలుసు ఆయనకి? ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణ సమాజం తల్లి సగరేశారంటారా? తెలంగాణకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారండి వీడియోలు ఏంటి, అన్ని అయింది. ఆ తెలంగాణకు వచ్చి నేను ఆ తెలంగాణలో ఇక్కడ ఉద్యమాలు ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవారా? ఎవరికి చుక్కలు చూపించేవారు? ఇంత విద్వేషం. తెలంగాణ ఏ రోజున వచ్చి వాళ్ళు పచ్చగా ఎన్ని ఓడల్లో తిరుగుతాను నేను. అయిన తర్వాత అయ్యో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, బాగుండేదే అనుకునే వాళ్ళు 99.99% ఎవరు కణితరికి కాన్సెప్ట్ చెట్లు ఎగిరిపోయినాయి. ఎంత విద్వేషం ఉండేది గుండె. ఇంకోటి చెప్తున్నాను, ఏంటని మాట్లాడతారు? తెలంగాణ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు 1000 సార్లు వచ్చి ఉంటారు తెలంగాణకి 2014 తర్వాత. ఎవరు మాట్లాడారా? నిన్న ఇంకోటి వచ్చిన కళ్యాణ్ బాబు గారు నిన్న మీటింగ్ పెట్టుకుంటా అంటే ఖచ్చితంగా అనుమతి ఇవ్వకపోవటం తప్పు, ఎట్టి పరిస్థితులు తప్పు. ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడవచ్చు. అలాగే నాగేశ్వర గారు మాట్లాడవచ్చు. ఆయన ఒక పక్కన ఆంధ్ర వాళ్ళు అని పక్కన వాళ్ళు కూర్చొని ఇట్టిచ్చే ఒక్క మాట తప్ప ఆయన మీద అరెస్ట్ కేసులా? నేను అడుగుతున్నాను, ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా? ఇవాళ ఇంకో విషయం చెప్తే మన చేతిలో ఉందని అవసరాన్ని వేధించడానికి కేసులు పెట్టే మన ఇష్టమేనా? ఎదర్ సైడ్ కేసీఆర్ గారు కూడా అప్పుడు చేసి ఉండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే చంద్రబాబు నాయుడు గారు, ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. నేను కూడా మాట్లాడతాను, సూటిగా అడుగుతున్నా. దయచేసి శివశంకర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ, సత్య ఆయన అభ్యుదయవాది, సత్యం మాస్వాలయం ఉంది. సత్య ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న మనిషి. ఎంత బాగుండేవారండి నేను ఉత్తర ఈ సనాతన దాంట్లో. సరే ఆయన ఇష్టం, వ్యక్తిగతం. నేను అడుగుతున్నాను, ఏంటి సార్ మాట్లాడింది? తెలంగాణ అమరవీరుల కోసం దాదాపు 550 మందిని వాళ్ళు గుర్తించి వాళ్ళు గణపార్టీ వాళ్ళు అందరూ ఇస్తారు. ఎవరు వెళ్ళొద్దన్నారు గణపార్టీకి? నేను వాళ్ళ నా గుండె లోతులోంచి వచ్చిన మాట చెప్తున్నాను. ఎవరండి మీరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీకు అసలు ఎక్కడుందో తెలుసు? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారు. అమ్మకి అన్నం పెట్టలేరంట, పిన్నమ్మే, మన పిన్నమెంట్స్ వాళ్ళ పిన్నమ్మే. నేను మాట్లాడుతున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం, భాషా ప్రయుక్తుల కోసం. దానిలో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు త్యాగం అప్పుడు అనేక మంది పోలీస్ కాల్తో తెలిపారు కదా. ఆ తర్వాత 1971 400 మంది జయాంధ్ర మూమెంట్లు తెలిపారు కదా. ఎప్పుడైనా మీ జీవితంలో మొన్న పొట్టి శ్రీరాములు నివాళులు అర్పించారు విగ్రహం దగ్గర, అక్కడ సమావేశం. ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం తీసేస్తే తెలుగు దగ్గర మీ ఆడియో బ్రేక్ అవుతోంది చల్సాని గారు. అది కాదు, నేను వెళ్ళి నిలబడ్డానండి. తెలుగు తల్లి విగ్రహాన్ని తీసుకెళ్లి కేసీఆర్ గారు దయచేసి తెలుగు తల్లి విగ్రహాన్ని తీసి పక్కన పడేస్తే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డా, మాతో పాటు సహచరులు నిలబడ్డారు. మొన్న ఏ చేత గొప్ప పడేశారు 100 సార్లు అక్కడ సెక్రటరీ దగ్గర తెలంగాణ యువకులు బలిదానాలు చేసిన అమరుల కోసము, లేకపోతే ఇవాళ తెలంగాణలో లేకపోతే అభివృద్ధి కోసము, విచ్ఛిన్న రాజకీయాలు చెయ్యొద్దని వాళ్ళ నా క్వశ్చన్ వినండి.
పవన్ కాదు, కళ్యాణ్ మీరు నాకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ లైన్ తీసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీలో ఇవాళ ఎందుకు మీటింగ్ పెట్టారు? ఇవాళ జాతీయ సమగ్రత స్ఫూర్తిని ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీ అది ఆయనే కదండి దక్షిణాది మీద జరుగుతున్న అన్యాయం మీద కుండ బదలు కొట్టి మాట్లాడి వంటి కారణం ఉత్తరాది అహంకారం గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ హక్కులు నిజాయితీగా మాట్లాడింది ఆయనే కదా ఆ రోజు. నేను ఒక్కటి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్రలో చనిపోయిన వాళ్ళు అమరవీరులు కాదండి. ఆ విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఒకే ఒక విగ్రహం నేనే ఆవిష్కరించాను. దాంట్లో ఇప్పుడు జనసేనలో ఉన్న యువనేత కూడా ఆ రోజు కూడా దగ్గర కూర్చున్నారు. ఆ రోజు ఒక ఆయన అసలు వీళ్ళకి ఎక్కడ తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రత్యేక హోదాతో చనిపోయిన అనేక మంది ఎప్పుడైనా శ్రీనివాసరావు బాను పరామర్శించిన దాఖలా ఉన్నాయి. వీళ్ళందరూ తెలంగాణ పోరాట యోధులను గౌరవించుకోవాలి, సాల్యూట్ చేయాలి, అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జయాంధ్ర 400 మంది చనిపోతే ఆ విగ్రహ ఆ స్తూపాన్ని నేను మేయర్ గారితో చెప్పి మేమందరం వెళ్ళి బాగు చేస్తే ఒక్కళ్ళు వచ్చారా వాళ్ళ పార్టీ నుంచి? స్ఫూర్తి అనేది అంటే ఆంధ్రప్రదేశ్ లో 400 మంది చనిపోతే వాళ్ళ ప్రాణాలు కావండి. ఇవాళ వచ్చి ఆయన ఇప్పుడు దేశం ఫస్ట్, జాతి, ఆ సమైక్యత ముందు మనం కాపాడుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రం, తర్వాత పార్టీ అని కదా. అది కూడా వస్తాం. ఓకే, ఒప్పుకున్నాను, అద్భుతమైన. అందుకని ఆయన విదేశాలు ఆయన ఎవరో చెవులో చెప్పారు పాకిస్తాన్ దాడి చేస్తున్నా అన్ని ఆయన ఓకే ఒప్పుకున్నాను, తప్పేమని కాదు. కానీ నా తెలుగు జాతికి అన్నం పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ కి నేను అడుగుతున్నాను. తెలంగాణ పిల్లల గురించి ఆయన పోరాడాలని రేవంత్ రెడ్డి గారు స్థాయికి లెవెల్ పెట్టి కేటీఆర్ గారు ట్రై చేశారు. మిగతా ఎవరికి తప్పట్లా. ఆంధ్రప్రదేశ్ లో కనీసం 15 లక్షల మంది యువతకి ఆ ఇన్సెంటివ్స్, రాయితీలు, మన రైట్, ఆత్మగౌరవ హక్కు, దాన్ని కాదనుకుని ఎక్కడికో వెళ్ళి ఇంకో మాట్లాడతారంటే ఎంత యువత అద్భుతమైన ప్రాణాలు అర్పించే ఫ్యాన్స్ ఉన్నారే వాళ్ళకి గనక ఇవాళ 15 లక్షల మందికి ఇవాళ రాయితీలు, ఇన్సెంటివ్స్ గుజరాత్ కు దొబ్బుకొని మాట్లాడతారు. దొబ్బుకుపోయారే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అన్యాయం చేసి మెట్రో గురించి వస్తా. ఇంత దారుణంగా అన్యాయాలు చేస్తుంటే తెలంగాణ ₹1 పెంచి గుజరాత్ కేమో 8,400 కోట్లు పెంచుకుని నమ్మక ద్రోహం చేస్తా ఉంటే, నయవంచం చేస్తా ఉంటే దాని గురించి ప్రశ్నించడానికి ఢిల్లీకి వెళ్ళి తెలుగు రాష్ట్రాలు రెండు కులము, ప్రాంతం అనే గోడల మధ్య బందీలు అయిపోయి అభివృద్ధి ఇంకా జరగాల్సింది జరగట్లేదు. అవునండి, ఆంధ్ర అనే భావం లేదు. కుల భావన తెచ్చుకోమని ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసింది ఎవరండి? ఆంధ్ర భావన కుల భావన తెచ్చుకోమని ఆంధ్రప్రదేశ్ లో కుల భావన తెచ్చుకొట్టింది ఎవరండి? ఏంటి కుల? లెక్కనండి. నాకు అమరావతి రాజధాని, నాకు మాత్రం కర్నూలు రాజధాని, నాకు మాత్రం విశాఖపట్నం రాజధాని రెచ్చగొట్టింది ఎవరండి? ఎవరు పుస్తకం రాస్తే పుస్తకం కలిగి ఎవరండి అమరావతి మీద దేశం రెచ్చగొట్టింది? నేను చెప్పే మాట పెట్టింది శివశంకర్ గారు చెప్పండి. మీరు మాట్లాడేవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఆ రెచ్చగొట్టిన వాళ్ళ పేరు ఉచ్చరించడానికి ఎందుకు మీరు వెనకం చేస్తున్నారు? ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తల్లి తగిలేశారండి. ఏమండి మీరు ఎక్కడున్నారు నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలంగాణ ఇప్పుడు అది చెప్తున్నారు. రండి మాట్లాడుకుందాం. స్టీల్ ప్లాంట్ కి నమ్మక ద్రోహం చేసింది ఎవరో క్యాస్ట్మెంట్ ఢిల్లీలోకి వెళ్ళి ఆయన గంటల ఈ ఏబిఎన్ డిబేట్ విజయవాడ రండి, మీరు హైదరాబాద్ రండి మాట్లాడదాం. మీ ఉద్యమాలు మీకు ఎవరు సపోర్ట్ చేయలేదని బాగా దుగ్ధ డిబేట్ లో చెప్పడం కాదు చలసాని గారు. నోరు మూసేయమంటారా? మనం తెలియజేస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నా. ఎవరు వామపక్షాలను పట్టుకుని వామపక్షాలు అవుట్ ఏంటి అంటారా మీరు? వామపక్షాలతో మీరు పొత్తు పెట్టుకుని, మీరు బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని మీరు తెలియజేస్తున్నాను. ఒక అనలిస్ట్ గా మీరు మాట్లాడేటప్పుడు నేను అనలిస్ట్ గారు ఉద్యమకారుని, తర్వాత ఉద్యమకారుని, మీ ఉద్యమాలు అక్కడ లేరు. నేను చెప్తున్నా మీరు మధ్యలో అవతరాలు మాట్లాడినప్పుడు మాట్లాడకూడదని చెప్పి మీరు అడ్డుకుంటారా? అయితే దాని ప్రకారం మేము చేస్తాం. ఒకసారి నేను అయిపోయినామండి. ఒక్క మీకు అర నిమిషం కంప్లీట్ చేయండి దయచేసి. ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీ 10-15 లక్షల మంది యువత ఇవాళ ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఆత్మగౌరవంతో తనకి, తన కుటుంబాలకి, తనకి ఎంత గొప్ప ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా గర్వంగా ఎత్తి ఆ ఊరికి గౌరవం తీసుకొస్తారు. సమాజానికి ఏం చేస్తే సృష్టిస్తారు. దేనికి దాని గురించి మాట్లాడుకున్నా. ఢిల్లీ వెళ్ళి నాకు చాలా బాధగా ఉందండి. ఢిల్లీ వెళ్తే 6 నిమిషంలో క్యాప్టివ్ మైన్స్ వస్తాయండి. 6 నిమిషం కళ్యాణ్ బాబు గారి శక్తి నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా మీరు ఏం మాట్లాడతారు?
అర నిమిషంలో క్యాపిటల్ మైన్స్ అయితే ఇన్నాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆయన మాట్లాడింది చెప్తే ఆయన చెప్పిన ఫోన్ చేస్తున్నారు మీరు టీవీ మైక్ కట్టేస్తున్నారు. ప్రశ్నించండి. ఏమండి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాయకుడు ఈ కూటమి ప్రభుత్వం జగన్ అంటే ప్రభుత్వం వీళ్ళందరూ కూడా దాన్ని పక్కన పెడితే మీ సబ్జెక్ట్ వాళ్ళు వచ్చింది కానీ మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి ఎందుకు నిలదీస్తాం? మీ ప్రభుత్వం నిలదీస్తాం. ఏమండి ఒకసారి ఆయన మధ్యలో ఆయన వచ్చినప్పుడు లేట్ అవుతుంది ఋషి గారు 2-3 సార్లు ఆయన అడిగారు. మేము ప్రభుత్వాలు నిలదీసాం. మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, రోడ్ల మీద కూర్చున్నారు. నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళి ఆ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు కేసులు పెట్టినప్పుడు చర్చ స్టీల్ ప్లాంట్ గురించి కాదు. ఒకటి పవన్ కళ్యాణ్ లేవనెత్తిన నేషనల్ ఇంటిగ్రిటీ, రెండు కాంగ్రెస్ పార్టీని ఆయన అన్న ఆంధ్రప్రదేశ్ లో అమరవీరులు లేదా? తోపు ఎక్కడుందో తెలిసే వాళ్ళకి ఆ సోపు ఎక్కడుందో తెలిసి చెప్పనండి. అమరవీరులకు ఒక విగ్రహం ఉంటే ఎక్కడుందో తెలుసా? నేను దండం పెట్టి చెప్తాను శివశంకర్ గారికి చెప్పానండి. జీవన చరిత్రలో అది గూగుల్ చేసుకోవాలి చెప్పనండి. వాళ్ళ నాయకులు గూగుల్ చేసుకోవాలి చెప్పనండి. మీరు ఇంకొకరిని క్వశ్చన్ చేసి వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేసి నేను వెళ్ళాను, దాన్ని బాగు చేయించాము. మానవీయత నాకు ముఖ్యం కాదు. మీరు మీకు తెలిసి ఉండొచ్చు, ఇంకొకరికి తెలియదని మీరు ఎలా అనుకుంటారు? కాదండి, మన తెలంగాణ చర్చ వేరే చోటుకి వెళ్తుంది. ఒక నిమిషం యథార్థం. శ్రీనివాస్ గారిని మేము తెలంగాణ ఆంధ్ర ఇరు ప్రాంతాల మేధావిగా గుర్తిస్తాం. ఉద్యమం జరిగేటప్పుడు కూడా వారి పెద్దలు చాలా సంయమనంతో ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణ కృషి చేశారు. మాకు తెలుసు వ్యక్తిగతంగా వారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రాలో అమరులను గుర్తించకుండా తెలంగాణలో ఇప్పటికే 650 మందిని మన రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించింది. గతంలో 459 మందిని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. 369 మంది 1969 ఉద్యమంలో మొత్తం 1200 మంది లెక్క దగ్గరకు వచ్చింది. వాళ్లకు గుర్తించి గౌరవించే కార్యక్రమం జరుగుతుంది. 150 గజాల స్థలం ఇస్తున్నాం. శంకరమ్మ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు కూడా ఉన్నాయి. అనంతరాయ్ గారు, ఒక వైపున విభజన, విచ్ఛిన్నము, లేకపోతే ఈ రకమైన వివాదాలు ఇవన్నీ వద్దు అనుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా వివక్షాంశం ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఉత్తరాది దక్షిణాది వివక్ష అని, దక్షిణాది రాష్ట్రాల వివక్ష చూపిస్తోందని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. తాజాగా నిన్న వారి ప్రెస్ మీట్లో మెట్రో గురించి మాట్లాడుతూ విశాఖపట్నం అంటే అక్కడ గ్రేటర్ విశాఖను ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ కలిపితే అంత బుడ్డంత ఉండదు, దానికే మెట్రో ఇచ్చారు, ఇక్కడ మాకు విస్తరణకు ఇవ్వరా అని అనడం సమంజసమేనా? మళ్ళీ అంటే ఆల్రెడీ నడుస్తున్న వివాదాలకి ఇంకొంచెం తీసుకొచ్చి ఆజ్యం పోయడం కాదా? అది వివాదాస్పదం ఎట్లా అవుద్దండి? ఎట్లా? అది కించపరచడం రాదు. అంటే తక్కువ వైశాల్యంలో ఉన్నటువంటి విశాఖకి మెట్రో ఇస్తున్నారు కానీ ఇక్కడ పెరుగుతున్న జనాభాకు అవసరాలుగా రెండో దశ అవసరం ఉన్నది. కాబట్టి దానికి మేము డిపిఆర్ సమర్పించిన నిధులు ఇచ్చే ఆఖరి వీళ్ళు ఇవ్వకపోయినా జపాన్ సంస్థ ద్వారా రైల్వే కార్పొరేషన్ ఇస్తానంటే ఆ నిధులు విడుదలకు కూడా వీళ్ళు మనసు ఒప్పుకోవట్లేదు. మరి ఆంధ్రాకేమో వాళ్ళ మిత్రపక్షం ఉంది కాబట్టి వాళ్ళకి నిధులు ఇస్తున్నారని చెప్పి అర్థం అది. అంతేగాని దాన్ని ఏదో కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో రావాలని స్వాగతించారు వారు. కాకపోతే వీళ్ళ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వము ఇలా గద్దర్ పేరిట అవార్డులు పెట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా సినిమా అవార్డులు, చలచిత్ర పరిశ్రమ అవార్డులు ఇస్తున్నాం. ఉద్యమకారులు ఎందుకు గౌరవించుకోవట్లేదు మేము? ఇలా పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ల క్రితం మాట్లాడితే బాగుండేది. ఇది అమరులు ఎందుకు ఎంతమందిని గుర్తించారో అప్పుడు ప్రశ్నిస్తే బాగుండేదే. ఇలా అమరులను కమిటీ వేసి ఆ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకునే విధంగా 250 గజాలు గుర్తింపు పత్రం, వాళ్ళ పెన్షన్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి కోదండరామ్ గారు, కేశవరావు గారి నేతృత్వంలో కమిటీ వేసి ముందుకు నడుస్తున్న తరుణంలో ఈ విధంగా మాట్లాడవచ్చా పవన్ కళ్యాణ్ గారు? అది రాజకీయ లబ్ధి కనపట్టలేదా? వేరే అంశాలు లేవా మాట్లాడటానికి? తెలంగాణ గురించి కానీ అంశాన్ని మాట్లాడటానికి? అదేవిధంగా తెలంగాణకు జరుగుతున్న వివక్ష గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? ఇలా కేంద్రం నుంచి ఇలా మేము కట్టే పన్నుల నుంచే తెలంగాణకు 35 పైసలు వస్తుంది. మిగతా రాష్ట్రాలకు ఉత్తరాదికి అయితే ₹1 కడితే ₹10 బీహార్కి ఇస్తున్నారు. దానికి మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాల వారు మా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సైన్యంలోకి వెళుతున్నారు కదా అని వచ్చి ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తామని అడిగారు. దీనికి సైన్యంలోకి వెళ్తే అంటే సైన్యంలోకి దక్షిణాది రాష్ట్రాలు వెళ్ళట్లేదా? అంటే కంపారిటివ్లీ దేశ రక్షణ పంజాబ్ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. ఆ రాష్ట్రంలోని యువత ఆసక్తి అది. కానీ వేరే రకంగా దేశ ప్రగతికి యువత పాటుపడుతున్నారు కదా, ఒక సైన్యమే కాదు కదా. ఇప్పుడు దేశాన్ని రక్షించే అంశాల్లో సైనికుల పాత్ర కీలకం కాదనం. అట్లే విధంగా దేశానికి అదొకటే కాదు కదా, అంతర్గతంగా దేశంలో ఉండి
దేశ సమగ్రాభివృద్ధికి పౌరులు తోడ్పాట్లేదు, దక్షిణాది పౌరులు. ఇలా దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా క్రియాశీలకం. ఇలా దేశం ఎదుగుదల దక్షిణాది ఆర్థికం మొత్తాన్ని తీసుకుపోయి ఉత్తరాదిలో ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ వివక్ష కనపట్లేదా? కాబట్టి మేము ఏమంటున్నామంటే సో ఈ ఉత్తరాది దక్షిణాది వివక్ష ఇవన్నీ కాదు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మోడీ గారి దగ్గరకు ఉన్నారు కదా, కాదు కాంగ్రెస్ పార్టీ అట్లా ఆయనకు అభిమానం చాటుకోమనండి. చిన్నమైన రాజకీయాలు. ఎందుకంటే సార్ ఒక నిమిషం, ఢిల్లీలో మెడలు వంచుతామని చాలా మంది అంటారు. ఎవరిని కాదు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, లేకపోతే అక్కడ స్టాలిన్ అన్నారు, తర్వాత డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే మిగతా పక్షాలకు సంబంధించి. కానీ ఢిల్లీ వచ్చి తల ఉంచుకుంటారు అన్నారు. అంటే పొలిటికల్ గా కాదు, అంటే ఒక దేశము, దేశ రాజధాని, అక్కడ ఒక ఐక్యత అన్న ఫీలింగ్ ఎలా వస్తుంది? పార్లమెంట్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా అక్కడికి వచ్చి సైలెంట్ అయిపోతారు అని. అది కరెక్టేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్క నరేంద్ర మోడీకి పొర్లు దండాలు రేవంత్ రెడ్డి పెట్టలే, అది గుర్తుపెట్టుకోండి. సమాఖ్య వ్యవస్థలో భాగంగా ఒక ప్రధానమంత్రి అంటే మన ప్రధానమంత్రి అంటే పార్టీలకు ప్రధానమంత్రి అంటారు, మన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు, అడిగారు, విన్నవించుకున్నారు, అంతే ఉంటాయి. ఆడిపోయి వేదికల మీద కూడా మొన్న ఎంత మంచి అన్నదమ్ముల వాతావరణంలో ఏ విధంగా మాట్లాడుకున్నారు. హైదరాబాద్ వేదికగా మాకు నిధులు ఇవ్వండి అన్నాడు, ఆయన వచ్చి మాతో కలిసి పనిచేయండి ఆయన అన్నాడు. మర్యాదపూర్వకంగా ఒక వేదిక మీద ఉన్నప్పుడు గౌరవప్రదంగా ఉండాలి, అది సంస్కృతి సాంప్రదాయంలో భాగం. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నిటికన్నా దేశమే ముఖ్యమని మోదీ అనుకుంటారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ అన్నారు. మీరేమో పొర్లు తరిమేసిన పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ. దేశం గురించి మాకు పాఠాలు చెప్తారు, తాతకు దగ్గులు నేర్పుతారు మీరు ఎక్కడైనా? శివశంకర్ గారు, ఆ దేశంలో మీరు భాగస్వామ్యం లేరు, దేశ స్వతంత్ర పోరాటం బీజేపీ వాళ్ళు అసలు ఉనికి లేదు. ఒక నిమిషం, అట్లాంటిది మాకు పాఠాలు శివశంకర్ గారు, ఇప్పుడు ఏదైతే వద్దనుకుంటున్నామో ముఖ్యమంత్రి, ఒక నిమిషం, ముఖ్యమంత్రి చేసే కామెంట్స్ వల్ల కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసే, ఉప ముఖ్యమంత్రి వారు చేసే కామెంట్స్ వల్ల కానీ ఎక్కడో మళ్ళీ ఆ భయం, కొంత ఆందోళన మళ్ళీ తెలుగు ప్రజల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య ఆ విభజన ముందు నాటి ఒక ఉద్యమ కాలం నాటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నారా? ఇది వస్తోందా, కావాలని చేస్తున్నారా? ఇప్పుడు దీంట్లో మళ్ళీ రాజకీయంగా లాభపడేది ఎవరు? ఇవన్నీ చర్చ మళ్ళీ అవసరమా శివశంకర్ గారు? అంటే ఒకటి రిషి గారు, ఇవన్నీ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఎమోషన్ రెచ్చగొట్టి తద్వారా అధికారంలో ఉన్న పార్టీలు లబ్ధి పొందాలని ఆలోచన. ఇక్కడ ఇందాక మిత్రుడు పొర్లు దండాలు పెడుతున్నారని పదజాలం వాడారు, తప్పది. మోడీ గారు ఆయన ఇంటికి ఎంత బాగలేకపోతే వెళ్ళారు, సాక్షాత్ భారతదేశ ప్రధాని, అది గమనించాలి. అది బహుశా ఆయన దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. పొర్లు దండాలు ఎవరు పెడుతున్నారు? రెండవది, ఆయన అన్న మాటని మనకే నాన్నే అంటున్నారేమని ఎందుకు అనుకుంటున్నారు? చాలా మంది ఎంపీలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఢిల్లీ నిల్లి మెడలు వంచుతామని చెప్పేసి గతంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ నేను ప్రత్యేక ఆర్డర్ తెస్తానని చెప్పాడు. మెడలు వంచలేదు కదా, మోకాల దగ్గర పడిపోయాడు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. మీ పార్టీ వాళ్ళే మీ లేదు ముఖ్యమంత్రి గారిని అన్నారని అన్వయించుకొని ఊహించుకొని దాని మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే చాలా కేటగారికల్ గా కాదు పవన్ కళ్యాణ్ గారు చాలా కేటగారికల్ గా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో భాగంగా దక్షిణాదిలో ఒక లీడ్ తీసుకుని వెళ్తున్నట్టు కనిపిస్తోంది. కర్ణాటక కానీ, తమిళనాడు ప్రస్తావన, కేరళ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అక్కడి వరకు అయితే కరెక్టే కదా? లీడ్ తీసుకోవడము దక్షిణాది ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇదంతా మీడియా సృష్టి. ఎవరికి ఇప్పుడు ఫ్యాక్ట్ ఎప్పుడు ఒకటే ఉంటుందండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ వ్యారీస్ టు మ్యాన్. ఇప్పుడు ఇందాక మిత్రుడు ఏమన్నారు? నిధులు పంపకం గురించి మాట్లాడారు. ఎస్, దెర్ ఈజ్ ఎ ఫార్ములా. చరిత్ర మనం విఎన్ గాడ్గిల్ ఫార్ములా ఉంది. రాష్ట్రాలకి ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అంటే ఆర్టికల్ 280. తర్వాత ముఖర్జీ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఫార్ములా ప్రకారం పంచుతున్నారు. మన ఎంపీలు అక్కడ మాట్లాడడం మానేసి కేవలం ఒక ఎమోషన్ ని రెచ్చగొట్టి ఏదో ఇది దీనివల్ల నేషనల్ ఇంటిగ్రిటీ దెబ్బతింటారు అన్నది పవన్ కళ్యాణ్ గారి భావన. ఇక్కడ దేశ సమైక్యత ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు దుకాణం వాళ్ళు మాట్లాడుకుంటూ పోయేటట్టయితే ఈ దేశం విచ్ఛిన్నం అవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. జాతీయ సమైక్యత చాలా అవసరం మనకి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. 4వ స్థానంలోకి వచ్చేసింది ఎకానమీలో. సో దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయాలని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ
ఆయన మోదీ చేతిలో తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అన్నారు. చాలా ఏదో చాలా సీరియస్ మాట్లాడతారు, వాళ్ళ భాష అలాగ ఎలిగేషన్. ఉంటది. అది వాళ్ళ విజ్ఞతగా విడిచిపెడుతున్నామండి. తోలు బొమ్మ ఏది మాట. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మనకి అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది, రైట్ టు స్పీచ్, యా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఆర్టికల్ 19(1)A కింద. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదండి. రైట్. కాబట్టి మనం నియంత్రణ ఉండాలి. మనం మాట్లాడే భాష మీద కానీ మనం వ్యక్తం చేసే అభిప్రాయం మీద కూడా నియంత్రణతో, స్వీయ నియంత్రణతో మాట్లాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందండి. ఏ ఒక్కరికి సంబంధించిన. చలసాని గారు చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టినా కూడా దేశం కోసం పనిచేశారు వాళ్ళు. భారతీయుడికి రాష్ట్రంతో పని ఏంటి, మనకి దేశమే తొలి ప్రాధాన్యం కావాలి అనేది. వాట్స్ యువర్ కామెంట్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మెట్రో గురించి మాట్లాడిన అంశాలు ఇవన్నీ తీసుకుని క్విక్ గా చెప్పండి చలసాని గారు. కొంచెం టైం ఇవ్వండి నాకు. ఇందాక నేను ఎమోషనల్ ఎందుకు ఒక 2 minutes ప్లీజ్. ఎక్కువ ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్క ఢిల్లీకి వెళ్ళి హోదా ఫ్రూటైల్ ఎక్సైజ్ అని మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం ఫైనల్ 2 తీర్మానాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు, 2 చెప్పలేదని. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, టెక్నికల్ గా మాట్లాడారు మీరు. ఇప్పుడు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు పోల్చడం తప్పు. ఎందుకంటే ఇవాళ ఫిగర్స్ చెప్తున్నాను, దేశం మొత్తం మీద విశాఖపట్నం 10th లార్జెస్ట్ జీడిపి సిటీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో హైదరాబాద్ మీద అడ్వాంటేజ్ లో ఉంది, ముందు ఉంది. ఇవాళ హైదరాబాద్ జీడిపి అరౌండ్ 8 lakhs crores అయితే ఇవాళ విశాఖపట్నం 2006 5 lakh crores చేరుకుంటుంది. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. దేశం మొత్తం అనేక రాష్ట్రాల లిస్టులో లేవు. హైదరాబాద్ అది దాంట్లో అబ్సల్యూట్లీ ఏదో మాదాపూర్తో విశాఖపట్నాన్ని కంపేర్ చేయడం 60%, 50% ఆఫ్ హైదరాబాద్ జీడిపి కాంట్రిబ్యూటెడ్, నియర్లీ 3.5 lakhs బీ కాంట్రిబ్యూటెడ్ బై సాఫ్ట్వేర్. అక్కడంతా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ చాలా తక్కువ. మిగతాది దేశం 2 కూడా సంపద కాదట్లేదు. అందుకని దయచేసి దాన్ని ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఆయన ఆవేదన ఉంది. ఎందుకని ఆయన మెట్రోకి ఎక్కడ చూడలేదు. ఆంధ్రప్రదేశ్కి దిక్కు లేదండి. 10 సంవత్సరాలు ముందర 5 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఉంది, తర్వాత 5 సంవత్సరాలు ఉంది. అక్కడ మా పాలకులు ఉన్నారు చూసారా, మీరు కాదు. మా పాలకుల్ని మేము తిట్టుకోవాలి తప్ప ఢిల్లీకి వెళ్ళి. సరే, ఇంకో విషయం అండి, వాళ్ళ మెట్రో విషయంలో దయచేసి గమనించాల్సిన, గోరఖ్పూర్ ఎంత ఉందండి, ఎంత పాపులేషన్ 10 లక్షల. చిన్న చిన్న వాటికి ఇస్తా ఉంటా డైరెక్ట్ కనెక్టివిటీ. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కాన్పూర్ నుంచి కనెక్టివిటీ చేసి హైదరాబాద్ ఇవ్వకుండా దుర్మార్గం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తరం వెనుక తరం నిరంతరంగా తెలంగాణకి గాయపరిచిన 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హోదా నేను లెట్ మీ కంప్లీట్ సార్. దారుణం చేసింది, నమ్మకం. ఇవాళ నేను తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడుతుంది. దయచేసి మా తర్వాత బయట ఎందుకు మాట్లాడలేదు దళితుల అన్యాయం గురించి? ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటో తెలుసా? నువ్వు మా తెలంగాణకి 2025లో ₹1 కోటి రైల్వే బడ్జెట్ పెంచి గుజరాత్ కి 8,400 కోట్లు పెంచుకున్నావు. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ అమరుల త్యాగాల్ని ఏర్పాటువాదంతో అంటే దేశం నుంచి తెలంగాణ సమాజం ఊరుకోదు పరిస్థితి కనుక. తెలంగాణ సమాజం గొర్రెలు కాదు. అట్లా అవమానపరిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత ఏమేం కావాలి, వీటి మీద కేంద్రంతో రేవంత్ రెడ్డి గాని అక్కడ చంద్రబాబు నాయుడు గాని మాట్లాడతారా, కొట్లాడతారా, అవి తెచ్చుకోవాలి. అది కాకుండా తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఎవరి లబ్ధి కోసం, ఎవరి మెప్పు కోసం ఈ రకమైన భేదాలు రావడం, సృష్టించడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. థ్యాంక్స్ వెరీ మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు.